కుసుమహర 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 శ్రీ చందలూరి త్వష్టబ్రహ్మశర్మ గారి చేత రచింపబడిన మాతృశ్రీ కుసుమకుమారీదేవి జీవిత చరిత్రను వింటున్నాము కదా. మరి తరువాయి భాగము విందామా? బృందావన ప్రేమమూర్తియగు కృష్ణుడు హరనాథుడుగా అవతరించగా, మహాప్రకృతియగు రాధ తన ప్రియతముని వియోగమును భరింపజాలక కుసుమకుమారిగా అవతరించెను. కుసుమకుమారియే రాధ అనుటకు హరనాథ ప్రభువు ఒక లేఖలో ఈ విధంగా పలికెను. శ్రీకృష్ణుడు గౌరాంగుడై తన అవతార కాలమునంతయు నీ కొరకు ఎడతెరిపిలేని కన్నీరు విడిచెను అని కుసుమకుమారికి వ్రాసెను. నిజముగా కృష్ణుడు కుసుమాంబ కొరకు కన్నీరు విడవలేదు, అతడు రాధ కొరకు విడిచెను. 1951వ సంవత్సరమున శ్రీకృష్ణ జయంతోత్సవమున భక్తులతో ఇష్టాగోష్ఠి సంభాషణమున మాతృశ్రీ బృందావన రాసలీలలు నాకు పూర్తిగా తెలిసినవే, దివ్య వైభవోపేతమగు నిజ బృందావనము ఎవరు చూడగలరు, ఎవ్వరునూ చూడలేరు అనెను. ఇట్లా అనేక సంఘటనలతో తానే రాధారాణి అని తెలుపు విషయములను ఎరుకపరిచెను. అవతారమూర్తులే దేశమున ఉద్భవించినరు, వారల జీవితము సర్వమానవ సంపదమయి విశ్వకళ్యాణ హేతుభూతమయి విరాజిల్లుచుండును. శ్రీ కుసుమకుమారీదేవి అట్టి మహనీయ మూర్తులందు ఉత్తమ అగ్రగణ్యురాలు. ఆమె కృపాకటాక్షము వలన అనేకులు లౌకిక ఆధ్యాత్మిక మహాకష్టముల నుండి రక్షింపబడిరి, పడుచున్నారు కూడా. మనము కృష్ణ బుద్ధ గౌరాంగదులకు సంబంధించిన లీలలను అనేకములను విని ఉంటిమి, కానీ వారి సహధర్మచారిణుల లీలలను గురించి విని ఉండలేదు. ఈ విషయంలో మాతృశ్రీ కుసుమకుమారీదేవికి ఒక ప్రత్యేకత ఉన్నది. మాతృశ్రీ జీవితము బాహ్య దృష్టికి సర్వసామాన్యముగానే కనపడును. భక్తులను రక్షించుట అందును, వారికి దర్శనాదుల సంగుట అందును ఈమె హరనాథునకు తగిన ధర్మపత్నిగా వ్యవహరించెను. హరనాథ ప్రభు చూపిన మహత్తర లీలలు ఆమెయు చూపి అనేక జీవులను ఉద్ధరించెను. అజ్ఞాన అంబుదిలో తలమునిగి తేలుచున్న పతితుల ఆర్తులను దరిచేరదీసి ఆర్తత్రాణపరాయణి అయి సంతత దయార్ధ చిత్తమయి వారికి జ్ఞానోదయము కలిగించి మహదానందము కలగచేసి శ్రీ కుసుమదేవి చరిత్ర అద్వితీయ మహిమాతిశయ ప్రపూర్ణంబు గదా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రమున కలకత్తా నగరమునకు పడమట కొన్ని మైళ్ళ దూరమున బంకూరా జిల్లా ఎందలి సోనాముఖి అను పల్లె మాతృశ్రీగా కుసుమకుమారీదేవి జన్మస్థానము. ఈ పావన క్షేత్రమే ప్రభుని హరనాథుని జన్మస్థానం కూడా. బంకూరా జంక్షన్ నుండి దామోదర లోయలో ఉన్న రాయనగర్కు వెళ్ళు చిన్న లైను చిన్న లైన్లో ఈ సోనాముఖి స్టేషన్ కలదు. ఇక్కడ శాలీ నది దక్షిణ తీరమున ఉన్నది. ఇది శాలీ నది దక్షిణ తీరమున ఉన్నది. శాలీ నది దామోదర నదికి ఉపనది. దామోదర నది గంగకు ఉపనది. అందువలన సోనాముఖి పవిత్ర గంగా ప్రదేశమునకు చెందినది అయి ఉన్నది. సోనాముఖి గ్రామమునందు ఒక సుందరమైన కాళికా ఆలయము కలదు. ఇది చాలా పురాతనమైన మందిరము. ఈ ఆలయమున ఒక చక్కని చరిత్ర కలదు. ఇది త్రివేణి నివాసి అయిన హరగోవింద ఠాకూర్ను ఒక బ్రాహ్మణుడు సుమారు 2000 సంవత్సరములకు పూర్వము సోనాముఖికి అరుతించి దేవి ఆలయమును నిర్మించి ఒక శిలా విగ్రహమును స్థాపన గావించాను. ఆ విగ్రహమునకు ఒక బంగారు ముఖమును అమర్చుటచే ఆ దేవత నామధేయము స్వర్ణముఖి అయ్యను. ఆ దేవత పేరు ఆ గ్రామము కూడా స్వర్ణముఖి లేక సోనాముఖి అను సుబాహ్యమున ప్రసిద్ధికెక్కాను. ఆ విధంగా సోనాముఖి అనే పేరు వచ్చినది ఆ ఊరికి.
ఈ క్రొత్త నామము గ్రామాభివృద్ధికిని శుభములకును హేతుభూతమైనదని చరిత్ర వలన అవగాహన మగుచున్నది. నేటికిని సోనాముఖిలో ఆ దేవాలయమును విగ్రహమును కలవు. కాలము గతించిన కొలది ఆ గ్రామము యొక్క విశాలతంబగు అంటే కాలము గడిచే కొద్దీ ఆ గ్రామములో జనులు కూడా పెరుగుతూ వచ్చారు. జనసంఖ్య హెచ్చుగా ఉండెను. జన సమృద్ధియు విభవాది సిద్ధియు జనులకు అనుకూలింప వాణిజ్యము సహిత ఆవిర్భవించి దినాభ్యుదయ మందచొచ్చను. అంటే ఆ విధంగా జనులు పెరిగి జనము ఎక్కువగా అయ్యేసరికి దానికి తగినట్లుగా వ్యాపారాలు కూడా పెరుగుతూ ఆ ఊరు మొత్తం కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉండింది. క్రమంగా సోనాముఖిలో ధనాభివృద్ధియు జనవృద్ధియు ఒకటియే కాక వ్యాపార పరిశ్రమలను పెరుగుచూ వచ్చెను. కొన్ని సంవత్సరముల తదుపరి ఆ ప్రదేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమయ్యి గౌరాంగుని కాలంలోని నవద్వీపం వలె బాసిల్లజొచ్చినది. ఆ విధంగా నవద్వీపం వలె పేరుగాంచి చక్కగా ప్రసిద్ధి చెందుతూ వచ్చింది. కుసుమహర మరి తరువాయి భాగం తరువాత విందామా?